పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 76 లక్షలతో 4 వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామనాయుడు. పాలకొల్లు పట్టణంలో 27, 28, 18 వార్డుల్లో 76 లక్షలతో సిమెంట్ రహదారులు, డ్రైన్లు, కల్వర్ట్ నిర్మాణ పనులకు మంత్రి రామనాయుడు శంకుస్థాపన చేశారు. ముందుగా కూటమి నాయకులు వార్డులు మహిళలతో కలిసి భూమి పూజ జరిపి కొబ్బరికాయలు కొట్టారు. ఆయా వార్డుల్లో చేపట్టబోయే పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించారు. మంత్రి రామనాయుడుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వచ్చిందా ఈరోజు పాలకొల్లు పట్టణంలో మరి 27వ వార్డు, 28వ వార్డు, 1వ వార్డు, మరి ఏదైతే 8వ వార్డు ఈరోజు 76 లక్షల రూపాయల పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే గతంలో కూడా మీరు చూసారు 2014, 2019 5 సంవత్సరాల్లో ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే మరి 140 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్సీ సప్లాను, అదేవిధంగా మరి ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి దగ్గర 240 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు మున్సిపాలిటీలోనే 5 సంవత్సరాల్లో మేము పనులు చేసాం. మరి గత 5 సంవత్సరాల 19, 24లో మరి చేసినటువంటి పనులన్నీ కూడా మేము చెప్పనవసరంలా, మీకే తెలుసు, సున్నా అనేటువంటి విషయం. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏ వార్డులో చూసినా కూడా 5-6 సంవత్సరాల నుంచి కాలు బయటికి పెట్టాలంటే మురుగునీటిలో పెట్టేటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఈరోజు వెంటనే పనులు చేస్తూ ఉన్నారు, మరి రోడ్లు చేస్తూ ఉన్నారు. ఆ రోజు 14, 19లో బ్యాలెన్స్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తున్నారనేటువంటి ఒక సాటిస్ఫికేషను ఈరోజు ప్రజల్లో నుంచి వార్డుల్లోకి వెళ్తూ ఉంటే మా అందరికీ అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 14, 19లో మనం చేసాం, 19, 24లో మీరు ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని ఏదో మోసపుచ్చో లేకపోతే అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు 5 సంవత్సరాల్లో? ఇప్పుడు నిన్ననే మీరు చూసారు, ఏదైతే నిన్న మరి దగ్గర 80 లక్షల రూపాయలతోటి రైతులకి గ్రావెల్ రోడ్లు వేసాం. రైతులు చెప్పారు ఆ రోజు 19కి ముందు మాకు గ్రావెల్ రోడ్ వేశారు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి వేస్తున్నారని చెప్పి. ఆ 4 రోడ్లే కాదు, అటువంటి రోడ్లు 99 రోడ్లు శాంక్షన్ చేశాను ఇప్పుడు నేను, గ్రావెల్ రోడ్లు రైతులకి. మరి 5 సంవత్సరాల్లో రైతులకి ఎప్పుడైనా ఒక్క రోడ్డు ఎక్కడైనా మీరు వేసారా గ్రావెల్ రోడ్డు? మరి ఎక్కడా కూడా ఒక డ్రైన్లో ఒక సిల్ట్, ఒక తట్ట మట్టి తీసారా? మరి వేళ మేమందరం కూడా ఎన్ని డ్రైన్లు అప్పుడే ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా వీడ్ రిమూవల్ చేశారా 5 సంవత్సరాలు? వేళ మేము ఎక్కడికక్కడ వీడ్ క్లియర్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు పాలకొల్లో కూడా మీరు చూసారు, ఏదైతే మరి ఓపెన్ ఎయిర్ థియేటర్ 5 సంవత్సరాలు ఏమైనా చేశారా మీరు? ఆఖరికి అంబేద్కర్ భవన్ ఉంది, కనీసం రంగులు వేసారా మేము కట్టిన దానికి? ఏదైతే మరి నడిబొడ్డిన మరి ఏదైతే డంపింగ్ అండ్ ఉంది,
మరి ఆ రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్లో గ్రాంట్ పెట్టాం, వచ్చిన తర్వాత క్లియర్ చేస్తారనుకుంటే అది కూడా అట్లానే వదిలిపోయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే మేము కష్టపడి నిర్మాణం చేస్తే ఆ బరిల్ గ్రౌండ్ కూడా విధ్వంసం చేసేటువంటి దుస్థితి, కనీసం దాన్ని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి. మరి ఆసుపత్రికి నిధులు తెస్తే కనీసం అది పూర్తి చేయలేనిటువంటి దుస్థితి. అంటే ఇట్లా 5 సంవత్సరాల్లో ఏం పనులు చేశారని ఈవేళ మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పి ఈవేళ పాలకుల్లో తిరగడానికి అర్హత ఏముందని అడుగుతూ ఉన్నాను నేను. రాజకీయాల్లోకి వచ్చింది మనం సేవ చేయడానికి, సంక్షేమం చేయడానికి, అభివృద్ధి చేయడానికి. 5 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా మీ అధికారాన్ని మీ స్వార్థం కోసం ఉపయోగించుకున్న వాళ్ళు దాడుల కోసం విషమ సంస్కృతి, ధ్వంసం సంస్కృతిని నేర్చుకున్నటువంటి మీరు ఈరోజు అర్హులా మీరు అని అడుగుతూ ఉన్నాను ఈవేళ రాజకీయాల్లో ఉండడానికి. అంచేత ఈవేళ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి వారికి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము వాళ్ళని మర్చిపోవాలి తప్ప వాళ్ళని ఏమాత్రం అవకాశం ఇచ్చినా మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి పాలకులని నెట్టేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈవేళ రాష్ట్రంలో కానీ చూసాం, ఆ రోజు చెత్త మీద కూడా పన్నుతో వేసినటువంటి చెత్త ప్రభుత్వం, దాన్ని ప్రజలు సాగనంపారు, సంతోషం. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆ చెత్త పన్నును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడే డంపింగ్ యార్డులు చెప్పాం, మనకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకే మళ్ళీ ఏదైతే పట్టణాల్లో మెరుగైనటువంటి అభివృద్ధి కోసం మొన్ననే బడ్జెట్లో మరి 13,140 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో మరి పట్టణాల కోసం, అభివృద్ధి కోసం మేము కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మరి విద్యాశ్వరం నుంచి కూడా మేము 200 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాటర్ కోసం, పైప్ లైన్ కోసం నిధులు తెస్తే గత 5 సంవత్సరాల్లో వాటిని మరి మురిగిపోయినటువంటి పరిస్థితి. అంటే కేంద్రం ఇచ్చేటువంటి వాటాలకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి వాటా కూడా చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 2 చేతులు జోడించి బాబాయ్ ఆ రాష్ట్రానికి ₹1 ఇచ్చిన ఉపయోగం లేదనే పరిస్థితికి గత ప్రభుత్వం నెట్టేసినటువంటి స్థితి. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమిస్తూ, ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా ఒక్కొక్కటిని తొలగించుకుంటూ మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ప్రజల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తుంది. ఖచ్చితంగా రేపు మళ్ళీ పాలకొల్లు పట్టణాన్ని మరి ఏదైతే మొన్న గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మళ్ళీ గత 19-24లో మూతపడినటువంటి పనులు కూడా మళ్ళీ ఈరోజు అన్నీ కూడా మళ్ళీ వరుస క్రమంలో అన్నీ పూర్తి చేసి ఓట్లేసి గెలిపించినటువంటి పాలకులు ప్రజలు రుణం